దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయం ఇకపై నూతన శోభను సంతరించుకోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. గత 10 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు మంత్రి తుమ్మల చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదంతో శరవేగంగా విస్తరణ పనులను జరుపుకోనుంటోంది. అసలు భద్రాచలం అభివృద్ధి ప్లాన్ ఏంటి? మాడవీధుల విస్తరణ ఎలా సాగుతోంది? భద్రాచలం ఎంతో పౌరాణిక చారిత్రక విశిష్టత ఉన్న ప్రాంతం. త్రేతాయుగంలో సీతమ్మ తల్లితో కలిసి శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన పవిత్ర భూమి. భక్త రామదాసు తన భక్తితో కష్ట నష్టాలు కోర్చి 1664లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్నుంచి ఈ క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా భక్తుల పాలిట భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో గర్భాలయ పునరుద్ధరణ పనులు, ఆ తర్వాత చంద్రబాబు పాలనలో మిథిలా కళ్యాణ మండపం, గోదావరి కరకట్ట నిర్మాణాలు జరిగాయి. గడిచిన 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో భద్రాచలం అభివృద్ధి పనులకు గ్రహణం పట్టిందని భక్తులు విమర్శిస్తున్నారు. తానిషా కాలం నుంచి వస్తున్న ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని కూడా గత ప్రభుత్వం విస్మరించిందని భక్తుల ఆవేదన. అయితే రేవంత్ ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాపై పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆలయ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆలయ విస్తరణ ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డికి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే 39 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భద్రాచలం పట్టణానికి వచ్చి 100 కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి ఒక చిల్లిగవ్వ, ఒక తట్ట మట్టి కూడా ఇవ్వలేదు. భద్రాచలాన్ని రామాలయం గానే కదా, భద్రాచలం అభివృద్ధి కూడా ఆయన చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పర భగీరథుడు, అట్లాగే భక్త రామదాసు, మరో రామదాస్ అయిన తుమ్మల నాగేశ్వర గారి నేతృత్వంలో మరి రామాలయం అంటే రాముడు అంటే ఆయనకి ఎంత భక్తి. భద్రాచలం మాడవీధులు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంటే మాడవీధులు ఇల్లులు ఉన్నాయి. ఈ ఇల్లులన్నీ కూడా తొలగించి రామాలయ అభివృద్ధి గురించి మాడవీధులు విస్తరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలం రామాలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైపోయింది. కనీసం తానిషా కాలం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ, తరంబరాలు తీసుకొచ్చి ఆనవాయితీ కూడా తిలోదకాలు ఇచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ భద్రాచలం రాముల వారి మీద ప్రత్యేకమైనటువంటి భక్తి కలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ముందు చూపుతోని ఇక్కడ మాడవీధుల ఏర్పాటు కోసం అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పటికి మాడవీధుల ఏర్పాటు పూర్తయింది. ఇక్కడ తరతరాలుగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఒప్పించే దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక పాత్ర పోషించి ఇక్కడ ఈ మాడవీధుల ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు. ప్రస్తుతం భద్రాచలంలో మాడవీధుల విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఆలయ విస్తరణకు అడ్డంకిగా ఉన్న 55 నివాసాలను తొలగించే ప్రక్రియను మంత్రి తుమ్మల ఎంతో సమర్థవంతంగా పూర్తి చేశారు. నివాసితుల మనస్సు నొచ్చుకోకుండా వారికి మెరుగైన పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చి వారిని ఒప్పించారు. ఈ పనులన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలని మంత్రి తుమ్మల దేవాదాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 3 ఏళ్ల వ్యవధిలో దశల వారీగా ఈ విస్తరణ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భద్రాచలంలో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు ఉండాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం మెరుగైన స్నాన ఘట్టాలు, వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరాలను నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి చొరవతో భద్రాద్రి రాముడికి పూర్వ వైభవం వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల పట్టుదల, సీఎం రేవంత్ రెడ్డి ఉదారతతో దక్షిణ అయోధ్య సరికొత్త హంగులను అద్దుకోనుంది.